విజయవంతమైందని టీయూసీ భావిస్తుంది. అంతేకాదు ఈ రోజు మోడీ ప్రభుత్వం కార్మికులకు జీతం అడుగుతుంటే కార్మిక చట్టాలు మార్చి కార్పొరేట్ కంపెనీలకు దాసోహం చేస్తున్నటువంటి పరిస్థితి. కార్మికులంటే శ్రమ నమ్ముకునే వాళ్ళు మాత్రమే, ఏది చెప్తే చెప్పే బానిసలు మాత్రమే అని అత్యంత చులకన భావంతో కార్మిక రంగాన్ని ఈ రోజు మోడీ ప్రభుత్వం చూస్తుంది. హెచ్చరిక చేయదలుచుకున్నాం కార్మిక సంఘాలందరం. కార్మికులంటే తమ శ్రమ శక్తిని మాత్రమే పెట్టేవాళ్ళు కాదు, దానికి విలువ కట్టేవాళ్ళు మాత్రమే కాదు, సంఘటిత శక్తితో మిమ్మల్ని కూలుస్తారని చెప్పి కూడా హెచ్చరిక చేయదలుచుకున్నాం. అంతేకాదు ఈ రోజు మీరందరూ భావించే కార్మిక సంఘం బిఎంఎస్ కార్మిక సంఘం మేము సమ్మెకు దూరము అని చెప్పింది. దీని అర్థం ఏమిటి? కార్మికుల్లోనే ఉంటూ కార్మిక సంఘాలని ఆర్గనైజ్ చేస్తూ కార్మికుల పక్షాన ఉన్నామని చెప్తూ కార్మికులకు ద్రోహంగా మార్చే, కార్మికులకు నిల్వ నీడ లేకుండా చేసే చట్టాలని మార్పు చేసే దానికి మద్దతు ఇస్తూ ఉంది. అది కార్మికులందరూ గుర్తించాలని చెప్పదలుచుకున్నాం. అంతేకాదు ఈ రోజు కార్మికులు కనీస వేతనాలు అడుగుతుంటే 26,000 జీతం అడుగుతుంటే మీకు ఇంత జీతం అవసరం లేదని చెప్పి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇంకొక వైపు మన శ్రమను దోచుకుంటూ ఇంకా 10 గంటలు పెంచి యాజమాన్యాల కొమ్ము కాసే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. కాబట్టి 10 గంటల పెంపుడు తక్షణమే విరమించుకోవాలని కూడా ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ రోజు ఉద్యోగాల రెగ్యులరైజేషన్ గురించి మాట్లాడుతూ ఉంటే కార్మిక సంఘాలు యాజమాన్యాలు మాత్రం అసలు అవసరం లేదు, మమ్మల్ని ఎప్పుడు మా చెప్పు చేతుల్లో ఉండే ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ కార్మికులుగా, అవుట్ సోర్స్ కార్మికులుగా, కాంట్రాక్ట్ కార్మికులుగా ఉండాలని వాళ్ళు భావిస్తున్నారు. అందుకనే ఈ రోజు సమ్మె పిలుపులో భాగంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ ఏజెన్సీ విధానాన్ని, అదే విధంగా ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ విధానాన్ని కూడా రద్దు చేయాలని కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు మనం 6 కాలం కష్టపడి ఒక్కొక్క కంపెనీలో, ఒక్కొక్క పరిశ్రమలో, ఒక్కొక్క సంస్థల్లో 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేస్తే చివరికి మనం రిటైర్ అయ్యి మనము మన కుటుంబం మీద ఆధారపడే పరిస్థితి వచ్చినప్పుడు మనకు పెన్షన్ కి ఒక విధానం లేదు, కేవలం మనం జమ అయిన డబ్బుల మీదనే పెన్షన్ ఇస్తుంది. అందుకనే మనం కార్మిక సంఘాలందరం కూడా 9,000 రూపాయల కనీస పెన్షన్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాం. అందుకనే కార్మికులని గుదిబండగా మార్చుతున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 26,000 జీతాన్ని ఇవ్వాలి, 9,000 పెన్షన్ ఇవ్వాలి, కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ విధానాన్ని రద్దు చేయాలి. అట్లాగే భద్రత లేని కార్మిక వర్గం అసంఘటిత రంగం ఉంది, ఆ కార్మికులందరికీ భరోసా ఇచ్చే విధంగా, రక్షణ ఇచ్చే విధంగా కొత్త చట్టాలు రూపొందించాలని కూడా టీయూసీఐ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ.